జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో అధికారులతో దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేదల భూములను ఏదో ఒక వంకతో లాక్కుంటున్నారని విమర్శించారు. 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. నర్సంపేటలో విగ్రహం కూల్చివేతపై కూడా ఎర్రబెల్లి స్పందించారు. తాను కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే నర్సంపేటకు వెళ్లాలని తెలియజేశారు. తనకు అరెస్ట్ చేసి వరంగల్ వెళ్లకుండా హైదరాబాద్ తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అయితే రాను, నాకు ఫంక్షన్ సార్ ఫంక్షన్ అదే నాకు. ఇప్పుడు ప్రైవేట్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఏం చేస్తాం సార్? ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు కదా సార్. ఏం ప్రైవేట్ కస్టడీ కూర్చొని సార్ మాట్లాడుతాం, ఫైనలైజ్ చేసి. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి. సార్ సార్ ఏంది? ప్రైవేట్ కస్టడీ లేదు, నేను పెళ్ళికి పోతున్నానా. ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్నది కదా, అదే పెళ్ళి ఉన్నది. కంపల్సరీ ప్రైవేట్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. కాదు సార్. నేనైతే రాను, నాకు ఫంక్షన్ సార్ ఫంక్షన్ అదే నాకు. ఇప్పుడు